ఒక పెద్ద చెరువులో చేపల గుంపు ఆనందంగా జీవించేవి. చెరువులో తాజా నీరు, ఆహారం ప్రాప్తి ఎక్కువగా ఉండేవల్ల చేపలు ప్రశాంతంగా ఉండేవి. చెరువు ఒడ్డున ఉన్న కొంగ అయితే వాటిని పట్టుకుని తినే ప్రయత్నం చేస్తూ ఉండేది. కాని కొన్ని రోజులుగా కొంగకు ఏ చేపలూ దొరకడంలేదు. ఆకలితో ఉన్న కొంగ ఒక దుష్ట ఆలోచన చేసింది. ఒకరోజు కొంగ బాధతో మౌనంగా నిలబడి మెల్లిగా కన్నీరు కార్చేలా నటించింది. ఈ దృశ్యం చూసి ఒక చిన్న చేప ముందుకు వచ్చి అడిగింది, ఏమయింది కొంగమ్మా, ఎందుకింత బాధగా ఉన్నావు? కొంగ మోసగించేలా మాట్లాడింది, ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. నాకు ఇక్కడే పుట్టి పెరిగిన మీ అందరంటే ఎంతో ఇష్టం. మీరు ఇక్కడే ఉంటే ఎండలో బతకలేరు. కాని ఒక మార్గముంది. కొంత దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. నేను ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్తే మీ ప్రాణాలు కాపాడవచ్చు. ఈ మాట విన్న చేపలు భయంతో ఒకదానికొకటి చూసుకున్నాయి. కొందరు కొంగను నమ్మి దాని భుజాలమీద ఎక్కి కొత్త చెరువుకు వెళ్లాలని కోరాయి. కొంగ వాటిని తీసుకెళ్లినట్టు చేసి అంతా వేరే చోటికి తీసుకెళ్లి తినేయసాగింది. రోజురోజుకు కొంగ మరో చేపను తీసుకెళ్లి తినసాగింది. మిగతా చేపలు అనుమానం లేకుండా విశ్వాసంతో దాని మాటలు నమ్మసాగాయి. ఒకరోజు ఒక తెలివైన చేప అనుమానం వేసి, కొంగమ్మ, ఇంతవరకు వదిలిపెట్టిన చేపలు తిరిగా ఎందుకు రావడంలేదు? అని ప్రశ్నించింది. కొంగ కంగారుగా, ఆ కొత్త చెరువులో వారు చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే రావట్లేదు అని చెప్పింది. కాని తెలివైన చేపకు కొంగ మాయ తెలుసు. ఆ చేప మిగతా చేపలతో కలిసి ఒక పాత తాబేలు దగ్గరకు వెళ్ళింది. తాబేలు నవ్వుతూ, కొంగ మిమ్మల్ని మోసం చేస్తోంది. మీలో చివరి చేప వరకు తినేసేంతవరకు మోసగస్తూనే ఉంటుంది అని చెప్పింది. చేపలు ఆ మాట వినగానే భయపడ్డాయి. వెంటనే కొంగను నిలదీయడానికి ప్లాన్ చేసుకున్నాయి. మరుసటిరోజు కొంగ మరో చేపను పట్టుకునేందుకు వచ్చినప్పుడు అది తన నోటిని గట్టిగా కొరికేసింది. కొంగ భయపడి చెరువులో పడిపోయింది. అందరూ చేపలు కలిసి దాన్ని తరిమికొట్టాయి. చివరికి మోస్పోయిన కొంగ చెరువును వదిలేసి పారిపోయింది. పాఠం: బుర్రతో ఆలోచించకుండా ఎవరినైనా నమ్మకూడదు. తెలివిగా ఉండాలి, అప్పుడే మోసం నుండి తప్పించుకోవచ్చు.